విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని ఎన్డీఏ కూటమి నిర్ణయించడంతో పాటు నామినేషన్ వేసిన మరో అభ్యర్థి కూడా విత్డ్రా అయ్యారు. ఫలితంగా బొత్స సత్యనారాయణ ఎన్నిక లాంఛనమైంది. బొత్స ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. జాయింట్ కలెక్టర్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు బొత్స సత్యనారాయణ ధృవీకరణ పత్రం తీసుకున్నారు. 3 ఏళ్ల పాటు బొత్స ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ రాజీనామా చేసి జనసేనలో చేరడంతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత బొత్స మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు బీఫామ్ ఇచ్చి గెలిపించిన పార్టీ అధినేత జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. తన విజయానికి సహకరించిన జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని చెప్పారు. రాబోయే రోజుల్లో అందరం ఇదే విధంగా కలిసికట్టుగా జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పుకొచ్చారు. విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 814 ఓట్లు ఉన్నాయి. ఇందులో వైసీపీకి 615, టీడీపీకి 215 మాత్రమే ఉన్నాయి. ఈ సంఖ్య బలాన్ని పరిశీలిస్తే వైసీపీకి సంపూర్ణ మెజార్టీ ఉంది. ఈ నేపథ్యంలోనే కూటమి ఈ ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. దీంతో బొత్స ఎన్నికకు లైన్ క్లియర్ అయిపోయింది. నిజానికి ఈ సీటును వైసీపీ అత్యంత సవాల్గా తీసుకుంది. ఈ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటే అధికారం కోల్పోయిన తరువాత నిరుత్సాహంలో ఉన్న కార్యకర్తలకు, నాయకులకు ఒక సందేశం ఇచ్చినట్లు ఉంటుందని భావించింది. ఈ నేపథ్యంలోనే స్థానిక ప్రజాప్రతినిధులను అలర్ట్ చేసింది. స్వయంగా ఆ పార్టీ అధినేత జగన్ నేరుగా రంగంలోకి దిగి నేతలతో సంప్రదింపులు జరిపారు. ఆ తర్వాతే సీనియర్ నేతగా ఉన్న బొత్సను అభ్యర్థిగా ప్రకటించారు. ఇదే సమయంలో టీడీపీ పోటీకి దూరంగా ఉండాలని భావించడంతో వైసీపీ గెలుపు నల్లేరు మీదుగా మారిపోయింది. కూటమి దూరంగా ఉండటంతో పాటు స్వతంత్ర అభ్యర్థి తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. దీంతో బొత్స ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. బొత్స విజయంతో జిల్లాకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తల్లో సరికొత్త ఉత్సాహం నింపినట్లు అయింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలతో పూర్తిగా డీలా పడిపోయిన వైసీపీకి ఈ విజయం కాస్త ఊరటనిచ్చిందని చెప్పొచ్చు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.